వినాయకుని పండుగ అయిపోయినట్టేనా? ఇక బతుకమ్మ పండుగ కోసం ఏటింగ్ చేస్తుండొచ్చురు మా అక్కలు. మర్షమైన నడిమిట్ల బొడ్డెమ్మ కూడా ఉన్నదుల్లా. మొదలు హెడ్లైన్ చూస్తే ఐతారం వార్తలకు పోదాం. తీర్లున్నాయి ఆకుకూరలు, పండియలే ఎవ్వలు రైతులు. పిల్లలు నడుపుతుర్రు ఎఫ్ఎం, ఇకమతి ఏషిండు హెడ్ మాస్టర్. పోలీస్ చెప్తున్నాడు పాఠాలు, చదువుకోవాలనే పేద పిల్లలు. కుక్కలకున్నదో సెలూన్, ఇంటికొచ్చే వేస్తుర్రు కటింగ్. కాలమేదైనా షెలిమే నీళ్ళే, తాగుతుర్రు ఎనకటికెళ్ళే. పాలకూర, తోటకూర, సుక్కకూర, బచ్చలి కూర, మెంతి కూర, కొత్తిమీర, గోంగూర ఇట్లా షాన్నే ఆకుకూరలుంటాయి. కొన్ని కూర వండుకుంటే కొన్ని చట్నీ వేసుకుంటారు. ఎట్లా వేసుకున్నా కమ్మగుంటాయి. పొద్దుగాల నాస్టలకైనా పగటిలు బువ్వలనైనా తినొచ్చు. మేము ఎప్పటికి తినేటి అయినా అందులో వింతేమున్నది, కొత్త ముచ్చటేమన్నా ఉంటే చెప్పు అంటురా. గీ ముచ్చట చూసినాక అబ్బా ఇట్లా సుత వేస్తారా అని పరిశాన్ అవుతారు పక్క. ఈడేం నడుస్తుందంటే ఆకుకూరల పండుగ. మరి ఏమేం కూరలు ఉన్నాయంటే పిట్టకూర, పొనగంటి కూర, దొగ్గలి కూర, ఇసుక దొగ్గలి కూర, గోరుమాడి కూర, జొన్న చెంచలి కూర, దూసరి కూర, చెన్నంగి కూర, తగరించ కూర, తెల్లగజ్జ, కొండపిండి, అత్తెలి కూర, సన్నపాయల కూర, నల్లకాశ, చిత్రమూలం, తగిరెంచ, పల్లేరుకాయ, మునగ కూర, తిమ్మి కూర, ఉత్తరేని, ఎర్రగర్జల కూర, బుడ్డకాశ, బంకటి కూర, పప్పు కూర, తంగేడి కూర, అడవి మెంతం కూర. ఓ ఇట్లా 50 తీర్లున్నాయి. ఇంట్లో 2-3 కంటే ఎక్కువ ఎవ్వలకు తెలియకుండొచ్చు. అసలు ఎప్పుడు పేరు వినని ఆకుకూరల పేర్లు మాకు వినిపించడమే కాకుండా చూపించారు. ఆ ఆకుకూరల భోజనం అనేది కూడా మాకు పెట్టారు. మందులు మాకులు కొట్టి పండించినాయో, ఇత్తునాలు నాటి పెంచినాయో కాదు మరి. షేన్లు, శెలకల పొంట వాటికవే పెరిగిన కలుపు మొక్కల కూరలు. అగో కమ్మగున్నాయి అనుకుంటా కుమ్ముడే కుమ్ముడు. పతేడు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ఏరియాల ఇట్లా పండించని ఆకుకూరల పండుగని చేస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు టేస్ట్ తెలుసుకుంటానికి, టేస్ట్ చూస్తానికి. గివిట్ని సుత కూర వండుకుంటారా అని పరిశాన్ అవుతుండ్రు చూసినోళ్ళంతా. గునుగు తీసి పడేస్తాము, గునుగు కూడా కూరనే, అడవి మెంటం కూర కూరనే, ఉత్తరేని కూరనే, అన్ని రకాల మెంటం కూర కూడా కూరనే. ఏ పంటకైనా కలుపు తీస్తుంటారు రైతులు, కానీ వీళ్ళు మాత్రం అవిటిని ఏరి కూరలు వండుకొని పచ్చళ్ళు నూరుకొని తింటుంటారు. వెనకటోళ్ళు ఇవి తినే బలంగా ఉన్నారని వీళ్ళు సుత అదే తొవ్వల పోతుండ్రన్నట్టు. గడ్డి అని తీసి పడేస్తున్నారు సార్ వాళ్ళు. మేమే తెచ్చుకొని మా అత్తమ్మ తినేది మేమే తింటున్నాం సార్. అది కూడా నడిపిస్తున్నాం. నియంగానే అన్ని సుత పెయికి మంచి చేసేటియే అంటున్నారు డాక్టర్లు. సుత ప్లాంటేషన్ ఉంటుంది, దాని మధ్యలో చిన్న చిన్న కలుపు ముక్కలు ఉంటాయి. వాటిని తీసి పడేయకుండా వాటిని వంట చేసుకొని మంచి కూర చేసుకొని తింటే పిల్లలకి గాని పెద్దలకు గాని ఏ రోగం రాకుండా ఉంటది. పంటల నడిమిట్లనే కాదు, పొలాల గట్లెమటి బంజరు భూములల్లా ఏడ పడితే ఆడ పెరుగుతుంటాయి. మనం దినాం చూస్తుంటాం గాని ఏ పిచ్చి చెట్లని పీకి పడేస్తాం. కానీ తింటే మస్తు ఫాయిదా అవుతుందట. టేస్ట్ సుత అదిరిపోయిందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు ఒక్కొక్కలది. కొన్ని మనం మామూలుగా చూస్తూ ఉంటాము, కొన్ని ప్లేసెస్ లో అలా పెరుగుతుంటాయి. కానీ ఇదేంటి పిచ్చికూర అని వదిలేస్తాం. కానీ ఓహో అది పిచ్చికూర కాదు, దాన్ని కూడా తినొచ్చు అన్న ఒక అవేర్నెస్ ఒకటి తెలిసింది. కాబట్టి అక్కెర్రాని మొలకలని పీకి వారేయకుండా కట్టగట్టి ఇంటికి తెచ్చుకొని కుమ్మురి. మరి అటు పానం మంచిగా ఉంటది, మందులు మాకులు కొట్టిన కూరగాయలు కొనే తిప్పల తప్పుతుంది. మునుపట్లెక్క లెవ్వుల్లా సర్కార్ బడులు అటు తరికే మారింది. ఏక్ నెంబర్ బంగుళాలు, బల్లలు, కుర్చీలు, గోడల నిండా జాతీయ నాయకులతో పాటు తీరు బొమ్మలు. పోరలు చదువుకుంటానికి లైబ్రరీ, ఆడుకుంటానికి పెద్ద గ్రౌండు, సవలతులు, సైన్సు, కంప్యూటర్ ల్యాబ్లు. ఇప్పుడు ఏ పాఠాలు సుతా చెప్పబోతుర్రు. ఇట్లా ఓదానెనక ఓటి అన్ని స్కూళ్ళని డెవలప్ చేస్తుర్రు. అయితే ఈ నడమ ఒక్కో బడి ఒక్కో తీరుల పేరు పోతుంది. గీ బడేమో గిట్లా. బడి పోరలు చదువుల గురించి చెప్పి ఏమో పాటలు వినిపిస్తుండ్రేందని పరిశాన్ కాకుండ్రి. ఎఫ్ఎం రేడియో మోగుతున్నది పెద్దపల్లి జిల్లా ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్లా.
అట్లానే మనం బయట ఈయన ఎఫ్ఎం కాదు లో బడి పొరలే నడిపించే ఎఫ్ఎం ఇది. బర్త్డే శుభాకాంక్షల కాంచెలి మొదలు పెడితే జీకే, పొదుపు కథలు, కవులు, సాహిత్యం ఇట్లా స్టూడెంట్లకు ఎక్కడికొచ్చే ప్రోగ్రాంలే నడుస్తుంటాయి. మళ్ళీ ఒకసారి అమ్మకు తమ్ముని కాను కానీ నేను మీకు మేనమామనవుతాను. జవాబు చందమామ. ఒక కాకి బాగా దూపతోనుంది. నీళ్ళ కోసం అటూ ఇటూ తిరుగుతుంది. అది వేసవి కాలం కాబట్టి పాపం కాకికి ఎక్కడా నీళ్లు కనిపించలేదు. అయితే పగటిల్లి బువ్వ తినేటప్పుడు 30 గంట ఉత్తకపోతుందట. పోరలంతా ముచ్చట్లు పెట్టుడు, ఈ స్కూల్లో వస్తువులు ఖరాబ్ చేస్తుండే వరకు అట్లా కాకుంటుంటానికి ఈ ఉపాయం చేసిండు ఈ స్కూల్ పెద్ద సారు. ఎవ్రీడే మనకి 45 మినిట్స్ లంచ్ ప్రోగ్రామ్ లంచ్ టైంలో ఉంటుంది కాబట్టి ఆ 45 మినిట్స్ పీరియడ్లో మనకు డైలీ ఒక 2 మెంబర్స్ ఇద్దరిని రేడియో జాకీలుగా మనం సెలెక్ట్ చేసుకొని. ఇంతకు ఎఫ్ఎం పేరు ఏంటంటే 674.26 TGMS ధర్మారం వాయిస్ గ్రీన్. దీని వెనక ఓ కతున్నదుల్లో మన స్కూల్ పొలాల మధ్యలో ఉంది, అందుకోసం మనం గ్రీన్ అన్నాం. 674 అంటే ఏంటిదంటే అది మన స్ట్రెంత్, మన స్కూల్ స్ట్రెంత్. స్టూడెంట్స్ 674 ఉన్నారు కాబట్టి అది స్టూడెంట్ స్ట్రెంత్. 26 ఏంటంటే మా స్టాఫ్. ఇక దినం పగటిల్లి ఇల్లు రేడియో జాకిలై ముచ్చట్లు చెప్తుంటే కడమోళ్ళంతా ఇనుకుంటా తింటుంటారన్నట్టు. అంతేకాదు పరీక్షలున్నా, ఆటపాటలున్నా, ఇంకే కార్యమైనా ఎఫ్ఎంలో సాటింపేస్తారట. మొదట్లో అబ్బో మాతో నేడైతుంది అని వెనక పట్టు పట్టిండ్రట. కానీ ఇప్పుడు ఎట్లుందంటే అంటే మేమేం చేయగలుగుతామన్న ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు కనుక చూస్తే ఎవరి ముఖాలలో కూడా ఆ ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. మేము సార్ నాకు ఇవ్వండి, వాళ్ళని నేను చెప్తాను, రేపు నాకు ఇవ్వండి అని చెప్పేసి నా వెనకబడడం జరుగుతుంది. ఇక ఇన్నొద్దులు ఫోన్లల్లో హైదరాబాద్ లో చూసిన రేడియో స్టేషన్ ను వాళ్ళే నడిపిస్తున్నందుకు పిల్లలంతా ఫుల్ ఖుషీలున్నారు. 1 మంత్ అవుతుంది స్టార్ట్ చేసి. దీనికి ముందు ఎవరికీ తెలియదు రేడియో స్టేషన్ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. అలాగే ఈ రేడియో స్టేషన్ ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాము. అలాగే మాకు మైక్ ఫియర్ అనేది కూడా పోయింది. అట్లాని రోజుకొక్క తీరు ప్రోగ్రాంలే ఉండే రోజుకోటి రేడియో జాకిల్ సుతా మారుతుంటారు. మండే మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సార్ రెడీ చేస్తున్నారు స్క్రిప్ట్, కానీ త్వరలో మేము మా ఓన్గా స్క్రిప్ట్ రెడీ చేయడానికి ప్రయత్నిస్తాము. ఏ రోజు ఏం చెప్పాలనో సార్లు రాసిస్తే చదివేది. ఈ కాంచెల్లి స్క్రిప్టులు మేమే రాసుకుంటాం అంటున్నారు షెల్లెమ్మలు. మమ్మల్ని చూసి ఇంకా చాలా స్కూల్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వారెవ్వా వీళ్ళని చూసి కడమ స్కూళ్ళ సుతా చాలు చేస్తురట ఎఫ్ఎం రేడియో స్టేషన్లు. పోరలు టైంపాస్ చేయకుండా ఇట్లా ఎక్కడికొచ్చే ఉపాయం చేసినందుకు సార్లను తారీఫ్ చేయాల్సిందే. ఏమో రేపు వీళ్ళే పెద్ద రేడియో జాకిలు అవుతారేమో. ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటవి. మనలో ధైర్యం అండ్ నమ్మకం ఉంటే ఎప్పటికీ సక్సెస్ మనదే అవుతుంది. ఇప్పుడంటే ఏడబడతాడ వాటర్ ప్లాంట్లు, నల్లాలు, బోర్లు ఉన్నాయి కానీ వెనకట ఊరంతటికి ఒకటే బావి ఉంటుండే. పొద్దు మాపు అందరం ఆడిక పోయి తెచ్చుకునేది అని చెప్తుంటారు ఇండ్లల్లా పెద్ద మనుషులు. ఇక నీళ్ళకు గోస పడేటోళ్ళు కిలోమీటర్ల కమానం పోయేది. ఇప్పటికి సుత ఆడాడ అట్లనే ఉన్నది. అది ఏరే ముచ్చట. అట్లనే ఓ తాన సుత నీళ్ళ కోసానికి బిందెలు పట్టుకొని పోతున్నారు. కానీ ఎందుకనేదే అసలు ముచ్చట. ఓ షెల్లెమ్మ నీళ్ళ కోసం వాగు దాటి పోతుంటే ఇంకో ముగ్గురు ఆల్రెడీ బిందెలు ఎత్తుకొస్తున్నారు. అట్లా అని ఏదో బాయి కాడుకో బోర్ కాడుకో కాదుల్లో వాగులా షెల్మెల్ దవ్వి తోడుకోబోతున్నారు. ఈ షెల్లె చూడుర్రి ఎంత ఓపికతోని తోడుతుందో. గిన్నెతోని మురికి నీళ్ళన్నీ ఎత్తిపోసి అటెన్క తేటగొచ్చే నీళ్లను బిందెల వస్తుంది. చెత్తగిత్త రాకుండా జాలితోని వడవస్తుంది కూడా. పక్కకే ఇంకో షెల్ మీద ఓడుతుంది. ఈ అన్నేమో క్యాన్ ఎప్పుడు నిండుతుందా ఎత్తుకొని ఇంటి బాట పడదామా అని ఏటింగ్ చేస్తున్నాడు. అగో ఓ దిక్కు ఆనలు దంచి కొడుతుంటే నీళ్లకు గీతీర్ల తిప్పలు పడుడైందని పరిశాన్ కాకుర్రి. కొమ్రంభీం జిల్లా బెజ్జూర్లా ఏ కాలమైనా చాలా మంది షెల్మె నీళ్లే తాగుతుంటారు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నా ఎప్పటికెళ్ళో షెల్మె నీళ్లే తాగుతున్నాం. ఇవి తాగుతనే పెయ్యికి మంచిది అనుకొస్తున్నారు.
రోజుకు 2-3 మాటలు తిరిగితే ఇంటోళ్ళందరికీ సరిపోనైతాయి. దోస్తులతోని ముచ్చట పెట్టుకుంటూ పోయి బిందెలు క్యాన్లు నింపుకొస్తున్నారు. ఎండాకాలం అంటే షెల్మెల్దోడు తెచ్చుకుంటూరంటే ఏమో అనుకోవచ్చు, కానీ జోరు ఆనాకాలంలో సుత షెలిమెల్నే నమ్ముకునుడైతే గమ్మతే ఉన్నది. తెలంగాణలో పేరువైన గుళ్ళు గోపురాలు జాతరలు బొచ్చడున్నాయి. అటు మేడారం సమ్మక్క సారక్క జాతర నుంచి మొదలు పెడితే నాగోబా, ఎమ్లాడ, కొండగట్టు, కొత్తకొండ, కోటంచ, గొల్లగట్టు, చెరువుగట్టు, ఐలోన్ మల్లన్న, కొమ్రెల్లి మల్లన్న, వేలాలగట్టు మల్లన్న, కురుమూర్తి, కొరివి వీరభద్రస్వామి, ఏడుపాయల, మల్లూరు, సలేశ్వరం, సిరిసనగండ్ల ఇట్లా చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. ఇక అన్నున్నాయి మరి గండ్ల గిదోటి. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిది మునుపు మాఘమాసంలో జాతర అప్పుడే పాదయాత్ర చేసుకుంటా పోయేదంతా. కానీ ఇప్పుడు శనివారం వచ్చిందంటే చాలు ఈ గుడి బాట పడుతున్నారు భక్తులు. తిరుపతికి తీరకుంటే మన్యంకొండకు అంటుంటారు. చిన్న తిరుపతి అని పేరు పోయింది మరి. కాకుంటే ఆడ 7 కొండలు, ఈడ 3 కొండలు. మన్యంకొండ క్షేత్రాన్ని మనం దర్శించుకుంటే తిరుపతిని దర్శించుకున్నట్టే. మన్యంకొండలో ఒకవేళ విష్ణు సహస్రనామము చేస్తే మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి ముందర చేసినట్లుగా ఒక ఫీల్ అయ్యేది అందరు కూడా. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు స్వయంభూగా గుహల వెలిసిండు. ఉలిదాకని శిల్పం, కట్టని గుడి, తవ్వని కోనేరు, చెయ్యని పాదాలు. ఘాట్ రోడ్డు నుంచి పోతోళ్ళు కార్లు బండ్లు కట్టుకొని పోతే నడుచుకుంటా పోతోళ్లకు మెట్లతోవే. పతేడు సంక్రాంతి పండుగ వెళ్ళినాక 8 వద్దులు మా సంబరంగా సాగుతుంటది జాతర. పక్క రాష్ట్రాల నుంచి చూస్తూ వస్తుంటారు మొక్కులు పెడతానికి. ఎవరైనా నడుచుకుంటూనే పోయేది. నడుమిట్లా బండ్లకు అలవాటు పడ్డారు కానీ గుడి చరిత్ర తెలిసిన వాళ్ళంతా కాళ్ళకు పని చెప్పుడే. మునుపు 50 కోట్లతో డెవలప్ చేస్తానికి ప్రతిపాదనలు పంపిర్రు కానీ ముంగడ వాళ్ళే. ఈ ప్రభుత్వం కూడా దానికి సకల సౌకర్యాలు కలిగించి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుకుంటున్నాను. చెప్పిన సౌలతులు బెంచూరి సార్లు మన్యంకొండకి ఇంకింతమంది వస్తారు. పోలీసులను చూడంగానే పెద్ద పెద్దోళ్ళే గజ్జుమంటారు. అంత దూరం నుంచి జీబు సప్పుడు వినవడంగానే ఇంట్లో కురికి పోయి దాచుకునేది నేనైతే. బుడ్డ పొరలు ఎవ్వలైనా మస్తు బుగులు పడతారు. మరి ఇరాం లేకుండా డ్యూటీలు చేస్తారు కాబట్టి జరంత గరంగా మాట్లాడుతుంటారు పోలీసులు. అందరు అట్లనే ఉండాలని లేదు కదా, కొందరు గిట్ల సుతుంటారు. హౌ పోలీసారే పోరలకు చదువు చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లుంటాడు. పేరు సంజయ్ సాన్వారే. హగో చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు ఎట్లా రాయాలనో అల్కగా అర్థమైతట్టు చెప్తుంటే ఇంట్రెస్ట్ గింటుర్రు. వీళ్ళంతా మురికివాడల్లో ఉండే పిల్లలు. అంత పేదలేనాయే, తిండికే తిప్పలుంది, బడికేం పెట్టి దోలాలని ఇంటికాన్నే ఉంచితే రోడ్ల మీద తిరుగుతుర్రట. పోరలు చదువుకు దూరం కావద్దని వాళ్ళకి అక్కెరుండే వొయ్యిలు గిట్ల అన్ని కొనుక్కొచ్చి ఇట్లా సారే చదువు చెప్తుండట. నిన్నియాల్టి సంది కాదుల్లో 9 ఏండ్లాయే జీతం పైసలు ఖర్చు పెట్టి విద్యా బుద్ధులు నేర్పియబట్టి. ఇంద్రధనుషే అంబర్ మే मौसम मुदित सितंबर में पेड़ों ने पत्ते झाड़े अक्टूबर के पिछवाड़े. పిల్లలు సుత మంచిగా నేర్చుకుంటున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని అటు డ్యూటీ ఎన్నడు చేస్తాడు, ఇటు పాఠాలు ఎప్పుడు చెప్తాడు అంటారేమో. ఐతారం నడుస్తుంది బడి. కడమ రోజుల్లో సర్కార్ బడికి పోతారు. बस्ती के सारे बच्चे स्कूल जाते हैं जिनका आसपास के सरकारी स्कूलों में एडमिशन कराया गया है और ये जो बच्चे यहीं बस्ती में रहते हैं और यहीं आसपास से पढ़ने के लिए यहाँ क्लास में आते हैं. కానీ ఎవ్వలేడపోతే నాకేంది అనుకునే ఈ రోజుల్లో పేద పిల్లలకు 4 అక్షరాలు నేర్పియాలని సొంత పైసలు ఖర్చు పెట్టుకొని మరి చిన్నపాటి బడి నడుపుతుండంటే పోలీసార్కు సెల్యూట్ కొట్టాల్సిందే. పలానా కాడ టిఫిన్ బాగుంటది, పలానా కాడ చట్నీ అదిరిపోతుంది, రావి చెట్టు కాడ చాయ్ మస్తు అంటే మస్తు ఉంటుంది, దమ్ బిర్యానీ తినాలంటే గాడికే పోవాలి, గా దుకాణంలా మంచి డిజైన్ల చీరలుంటాయి, గడ బ్రాండెడ్ బట్టలు దొరుకుతాయి, చెప్పులు కొనాలంటే చౌరస్తాలనే. ఇట్లా ఒక్కో దుకాణం ఒక్కో దానికి అడ్డ లెక్క మారిపోతుంది. అట్లనే ఓ తానసుత ఒక అడ్డ ఉన్నది. ఇంతకు ఆడ ఏం దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏందో చూడుర్రి మీరే.
షాప్కి వచ్చిన వాళ్ళకి ఆరా తీస్తలేడు, అట్లని దిష్టి తీస్తలేడు. పాన్ తినిపిస్తున్నాడు అన్న. అవు ఫైర్ పాన్, కానీ కట్టేది పట్నంలో కాదుల్లా, మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లా. ఏడాది కాంచెలకి అన్న చుట్టిస్తుంటే చాలా మంది కాయస్ చేస్తాండ్రు. లెక్కకైతే పెద్ద పెద్దోళ్ళ ఫంక్షన్లు పట్నాలనే గిసొంటివి ఉంటాయి. అగో అక్కలిగిన వస్తుర్రు అబ్బా. ఫైర్ పాన్ చాలా బాగుంది. ఇలా ఎలాంటి కెమికల్స్ లేవు. మేము కూడా చాలా భయపడ్డాం కానీ ఏం కాలేదు. మీఠా పాను ఇంకా రకరకాల పాన్లు మేము చాలా పాన్లు టేస్ట్ చేసినాం, కానీ ఈ ఫైర్ పాన్ను అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దబ్బ దబ్బ పాన్ కట్టుడు, నిప్పంట పెట్టి నోట్లో పెట్టుడు. ఒక్కటి 40 రూపాయలు. స్వీట్ పాన్ అయితే 20 రూపాయలే. ఇంట్లో ఫైర్ ఉంటది కాబట్టి డబలు. సింగరేణి ఏరియాల కయ్యం పాన్ అంటే కాయస్ చేయని వాళ్ళు లేరంటే చూడుర్రిగా. ఎక్కడ దొరకదు, హైదరాబాద్ తర్వాత రామకృష్ణపురంలో దొరుకుతుంది. 30 ఏళ్ళాయే మరి నడపబట్టి. మాక్సుత గట్టి పంపు అని చుట్టుముట్టుండే మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, కాగజ్ నగర్, పెద్దపల్లి, చెన్నూరు, మందమరి, లక్షటిపేట, బెల్లంపల్లి నుంచి చూస్తే ఆర్డర్లు వస్తున్నాయి అంటే చూడుర్రిగా. డైజెషన్ అవుతుంది, ఆరోగ్యానికి మంచిది, మంచిగా హెల్త్ పరంగా కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. మంచిగా ఏం తిన్నా కూడా మనకు మంచిగా ఒక హెల్త్ ఉంటుంది. హెల్త్ ఫుడ్ పాన్ అనేది ఏం కాలేదు, మంచిగా ఉంటుంది. మెట్రో సిటీల్లో ఉండే పాన్ను కోల్ మైన్ ఏరియాలు ఉండేటోళ్ళకి సుధా దగ్గర చేయాలని ఇకమతి చేస్తే గిరాకే గిరాకీ. అందరు పోయేతో పోతే కిక్కేముంటది? కొత్తగా ఏదన్నా చేస్తేనే కదా దందా రూబడి గురికేది. కొందరికి కుక్కల్ని జాదాలని ఉంటుంది కానీ ఆటికి చేయాల్సిన పనుల కాడనే వెనకాడుతుంటారు. మాతోటి ఏమవుతుంది, మాకేడ తీర్వాటం ఉంటుందని తెచ్చుకోరు. అసొంటోళ్ళ కోసమే డాగ్ కేర్ టేకర్లు వచ్చిండ్రు. పొద్దుగాల పొద్దుముకాట్ల బయట తిప్పుతారు, ఆటి మంచి చెడ్డలు అరుచుకుంటారు. అది సుతా ఓ జాబు లెక్కనే అయింది కొందరికి. 4 ఇండ్లు చూసుకుంటే మంచిగా పరతలు పడుతున్నాయట. ఇక ఇప్పుడు గీ సౌలతి కూడా వచ్చిందిల్లో. షవర్ తోటి మంచిగా తానం చేపిస్తున్నాడు అన్న. పేయికి షాంపూ పెట్టి చేతికి గ్లౌజ్ తొడుక్కొని రుద్దుతున్నాడు. జలకాలాడుతుంటే సంబరం అనిపిస్తున్నట్టుంది, సపోర్ట్ చేస్తలేదు. సంటి పొరలకు లాల పోసినట్టే ఉన్నది పో. మల్లో మల్క నీళ్లతో తేట గడిగి బయటికి తీసుకొచ్చిండు. హెయిర్ డ్రైయర్ కొట్టుకుంటా మంచిగా ఆరబెడుతున్నాడు. ఇక ఆ టెంక దువ్వెనతో దువ్వుతున్నాడు. కానీ ఇండ్లల్ల గాజుల్లో ఇదో సెలూన్. మనం కటింగ్ చేయించుకుంటానికి బయటికి పోయినట్టే కుక్కల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాద్ లో ఓ సెలూన్ పెట్టిండ్రు మున్సిపాలిటోళ్ళు. ఏడికోవాల్సిన పని కూడా లేదు, ఫోన్ కొడితే ఇంటికే వస్తుంది ఈ వ్యాను. కుక్కలకు తానం చేపించి గోర్లు జుట్టు కటింగ్ చేపించి ముద్దుగా రెడీ చేస్తారు. ఫ్రీగేం కాదుల్లో, పనిని బట్టి ఇంత అని ఛార్జీ తీసుకుంటారు. తీర్వాటం లేనోళ్ళు చాలా మందే బుక్ చేసుకుంటున్నారట. ఇది చూసినా అంటే గీ భాగ్యం మాకు లేకపాయని గల్లీ కుక్కలు ఎంత ఫీల్ అయితాయో పో. ఇంట్లో ఏ వస్తువు ఏడుండాలి, ఏడబెడితే చూస్తానికి ముద్దుగుంటుందని అక్కలకు ఎరుకున్నట్టు ఇంకొవ్వరికి తెలియదుల్లా. ఇంటిని అందంగా ముస్తాబ్ చేస్తుంటారు అక్కలు. ముగ్గులేసుడు, రంగురంగుల డిజైన్లతోని కొందరు టాలెంట్ చూపిస్తే ఇంకా కొందరు కుట్లు, అల్లికలు, బొమ్మలు వేసి సింగారిస్తుంటారు. అట్లనే ఓ మేడం సుత ఇంటినే కాదు, ఇంటి బయట సుత ఎంత అందంగా వేసిందో చూడుర్రి. పక్కా ఏదో పార్కులు ఉన్నట్టున్నారు అంటురులే. మేడం వాళ్ళు ఇల్లు ఇది. మంచిగా చూడుర్రి, గోడ కతకబెట్టినాయి, దర్వాజా కాడ యాలాడబడుతున్నాయి, అన్ని తాగి పడేసిన మందు బాటల్లే. అగో బాటల్లో నడువ దూరం గొలుస్తుంది, ఏడుస్తే అందంగా కానొస్తాయని. పారవా తీరు బాటలన్నీ వేసి లైటింగ్ పెడితే చూడుర్రి ఎంత ముద్దుగా కానొస్తుందో. అంతేకాదు జనపనారతోని ఫ్లవర్ వాజులు, పిచ్చుకగూళ్ళు, నీళ్ల బాటళ్ళు, బ్యాగులు, బొమ్మలు చేసుడు, అక్కర్రాని వస్తువులకు అందమైన రూపాలు ఇచ్చుడు మేడం స్పెషాలిటీ. రాళ్లకు రంగులద్ది ఏమన్నా వేర్చిందా ఇంటి ముంగట? ఇది తాబేలు, అటు గ్లోబు. మణిపూర్ అయితే జమ్మూ కాశ్మీర్లు ఉంటారు. పేరు గయాపతి దేవి. మేడం వాళ్ళు ఇంటి ఆయన ఆర్మీలో పనిచేస్తాడట. ఇంట్లో ఉత్తగుండి ఏం చేయాలని అక్కర్రాని ఇసురాలతోని ఇట్లా అందంగా మార్చిపడేసింది ఇంటిని. అప్పుడప్పుడు అట్లా బయటికి పోయి బాటళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గిలాసులు, మట్టి కాంచెలు ఎత్తుకొచ్చి అవిటితో ఏం చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేసి ఈ కార్యం ముంగటేసుకుంటుంది అన్నట్టు. ఖాళీగుంటే అస్సలు నచ్చదట. అందుకే ఏదో పని పెట్టుకుంటా అంటుంది. అంతేకాదు బాటళ్ళు, తాళ్లతోని బొమ్మలు ఎట్లా చేయాలనో ట్రైనింగ్ సూచిస్తుందట. మొన్న రాకెట్ల పండుగకు మేడం సొంతంగా 300 రాకెట్లు తయారు చేసి జవాన్లకు కట్టిందట. ఓ పారి వాడి పడేసే వాటితోని గింత ఫాయిదా ఉంటుందా అని పరిశాన్ అవుతుర్రట ఇంటికి వచ్చిన వాళ్ళంతా. మరి అట్లున్నాయి కళాఖండాలు. ఉత్తగా పడేస్తే వాతావరణం ఖరాబ్ అవుతుంది. అదే వాటిని ఇట్లా ఆడకం చేస్తే ఇటు అందంగా ఉంటుంది, అటు వాతావరణం పైలంగా ఉంటుంది అన్నట్టు. సూపర్ మేడం నువ్వు.
చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే